ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏమిటంటే కీర్తనలు 103 అధ్యాయం 13వ వచనం. తండ్రి తన కుమార్తెలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎలా జాలిపడును. ఇక్కడ వాక్యంలో మనకి ఏం కనబడుతుంది? తండ్రి తన కుమార్తె ఎలాగైతే జాలిపడతారో అలాగే సొంత తండ్రి తన కుమారుని పట్ల ఎలాగైతే జాలిపడతారో అలాగే ప్రభు కూడా తన యందు భయభక్తులు గలవారి ఎలా జాలిపడినాడు. జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ లక్షణాలన్నీ ప్రభు వద్దనంటే మనకు వచ్చినవి. అవి మనం కలిగినవి కాదు. కాబట్టి మనమందరం కూడా జాలి, దయ, కరుణ పొందాలంటే ఆయన్ని మనము అనుసరించాలి, ఆయన వాక్కును అనుసరించాలి. దేవుడు ఎప్పుడైతే మనం ఇటువంటి ఆయన అనుసరిస్తామో, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటామో, ఆయన మన యందు జాలిపడే దేవుడుగా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఆయన యందు జాలి, కరుణ, దయ పొందుకునే కృప దేవుడు మనకు దయచేయను గాక. కొడుకులపై తండ్రి జాలి పడునితముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలిపడే రీతిగా తన ఎందుకు భయభక్తులుగా వాడేలా దేవుడు ఎంతో జాలిపడే దేవుడు అని ఇక్కడ ఈ వాక్యం మనకు కనబడుతుంది. కాబట్టి మనందరం కూడా ఆయన భయభక్తులు కలిగి ఆయన కూడా పొందుకునే జరుగుగా దేవుడు మనందరికీ తెచ్చేది కాదు. కొద్ది వాక్యం దేవుడు తెలుసుకున్నాను. మీ అందరికీ